శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పరశురాముడు శివుని దర్శించుట. సగరుడు ఇట్లు చెప్పెను: పూజ్యుడవైన ఓ బ్రహ్మపుత్ర, పరశురామ చేష్టితం వివరించుము. రాజు చేసిన కర్మచే క్రుద్ధుడైన మహావీరుడైన రాముడు ఏమి చేసెను? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను: మహాభాగుడైన భృగువర్యుడు వెడలిన తరువాత సంక్రుద్ధుడు పితృపరాయణుడు అయిన రాముడు పదే పదే దీర్ఘోచ్ఛ్వాసలను విడుస్తూ పరశురాముడు ఇట్లనెను: అహో, సత్పదమును వేడే ఉత్పథగామి అయిన రాజైన కార్తవీర్యుని మూఢత్వం! విద్వాంసుడైనను ప్రత్యక్షంగా బ్రహ్మవధోద్యమం ఆచరించెను. దైవం బలవంతమైనదే అని తలంతును. ఏలాన ఆ ప్రభావాన శరీరధారులు మోహించబడి శుభాశుభ కర్మలను ఆచరిస్తారు. ఋషులందరూ నాచే చేయబడ్డ ప్రతిజ్ఞ విందురుగాక. కార్తవీర్యుని యుద్ధంలో జయించి పితృవైరం సాధించెదను. ఒకవేళ రాజైన కార్తవీర్యుడు సర్వదేవతలచే ఇంద్రాదులచే అట్లే దానవులచే రక్షించబడితే అప్పటికీ అతన్ని సంహరిస్తాను, వేరొకటి లేదు. ఈ విధంగా రాముడు పలికిన వాక్యాలు సుమహాత్ముడైన జమదగ్ని ఆలకించి సాహస భాషణమును ధైర్యంగా చేసిన పుత్రునితో ఇట్లనెను: ఓ రామ, సజ్జనుల యొక్క సనాతన ధర్మం వచిస్తున్నాను, వినుము. దాన్నెరిగి మానవులందరూ ధర్మకార్యాచరణలు అయ్యెదరు. ఎవరు సాధువులో మహాభాగులో సంసారం నుండి మోక్షం ఆకాంక్షింతురో వారెవరి చేతనైనను నిందింపబడ్డను కొట్టబడ్డను ఏ ఒక్కనిపై కోపగింపరు. మహాభాగులైన తపస్వినులు, ఇంద్రియ నిగ్రహం గలవారు, క్షమాధనులు. అట్టి సాధుకార్ణులకు అక్షయలోకంలో ఎల్లప్పుడూ లభించును. ఎవడి దుష్టులచే కాని దండాదులచే కాని వాక్కులచే కాని తాడితుడైనను అతడు క్షోభం పొందడో. అతడు సాధువు తనను కొట్టుచున్నవాణ్ణి కొట్టువాడు కాదు, పాపి. మనమో సాధువులం, బ్రాహ్మణులం, క్షమాగుణమున తత్స్థానం పొందాము. వత్స, కార్తవీర్య భూపతిని చంపుట వలన సుమహాపాతకం కలుగును. ఆ కారణాన నిన్ను ఆ కార్యం నుండి నివారిస్తున్నాను. క్షమ వహించము, తపస్సు చేయుము. వశిష్ఠుడు ఇట్లనెను: ఓ నృపనందన, ఇట్లు తండ్రిచే ఆజ్ఞాపించబడిందని తెలుసుకుని రాముడు క్షమాశీలుడు అరిందముడు అయిన పితరునితో ఇట్లనెను. పరశురాముడు ఇట్లు పలికెను: మహాప్రాజ్ఞుడవైన ఓ తండ్రి, ఇప్పుడు నా విజ్ఞప్తిని ఆలకింప కోరెదను. సుమహాత్ముడైన సాధువుల విషయమై మీరు క్షమాధర్మం ప్రతిపాదించరి. ఆ శవభావం సాధువుల ఎడ, దీనువుల ఎడ, గురువుల ఎడ ఈశ్వర భావంతో ఆచరించదగినది. దుష్టచేష్టలను చేయ వారి ఎడ క్షమాభావం సుఖాన్ని ఇచ్చినది కాదు. అందుకే కార్తవీర్యుని వధ నాకు కర్తవ్యమైంది. మాననీయుల్లో ప్రప్రథముడైన ఓ తండ్రి, ఆత్మీయ వైరం సాధించుటకు ఆజ్ఞను ఇవ్వమని అడిగాను. జమదగ్ని ఇట్లు సమాధానం ఇచ్చెను: ఓ రామ, ఓ మహాభాగ, నా వాక్కుడు సమాహిత మనసుతో అవధారణాపూర్వకంగా వినుకొనుము. భవిష్యత్ అనివార్యం, అట్లే చేయుదువు. విధికి అన్యముగా జరగదు కదా. అచటి నుండి నీవు బ్రహ్మ వద్దకు వెళ్ళుము. వత్స, హితాహితము, యోగ్యత అయోగ్యతను బ్రహ్మను అడుగుము. విభుడేమి చెప్పునో దాన్ని ఆచరించము, అందు సందేహించవలసింది లేదు అనెను. వశిష్ఠుడు ఇట్లనెను: తండ్రి చేయుట చెప్పబడి తండ్రికి నమస్కరించి మహామతి అయిన రాముడు ప్రాకృతులైన అనగా సామాన్యులైన జనులకు ఆగమ్యమైన బ్రహ్మలోకానికి వెళ్ళెను. బ్రహ్మలోకాన్ని అతడు దర్శించెను. అది బంగారంతో నిర్మించబడింది. బంగారపు ప్రాకారములతో కూడి ఉన్నది. మణులచే కూర్పబడిన స్తంభములచే విభూషితమైనది. అందు రత్నభూషణ భూషితము రమ్యమైన రత్న సింహాసనమున కూర్చుండి ఉన్న అమిత తేజపుంజుడైన బ్రహ్మను రాముడు చూసెను. బ్రహ్మసిద్ధుల్లో శ్రేష్ఠులైన వారితో ధ్యాన తత్పరులైన మునీంద్రులచే పరివేష్టితుడై ఉండెను. అతడో విద్యాధర స్త్రీల యొక్క నృత్యాన్ని సుస్మితంతో సంతోషముగా దర్శించుచుండెను. తపస్సులకు ఫలమునిచ్చువాడు, జగత్తుకు కర్త అయినవాడు, పరబ్రహ్మను గురించి ధ్యానించువాడు, మనస్సంయమనము కలవాడు, విభుడు, భక్త బృందములకు రహస్యతమమైన గుహ్యయోగమును ఉపన్యసించుచున్నవాడు, అవ్యయుడు అయిన బ్రహ్మను చూసి భృగుద్వహుడైన రాముడు భక్తితో నమస్కరించెను. బ్రహ్మ వినయంతో నమస్కరించిన రాముని చూసెను. ఆశీస్సులతో అభినందించెను. కుశలం గురించి అడిగాను. వత్స, నీవిచ్చటకు వచ్చిన కారణమేమి అని అడిగాను. బ్రహ్మచే ప్రశ్నించబడిన రాముడు మొదటి నుండి జరిగిన కార్తవీర్యుని వృత్తాంతం, మహాత్ముడైన తండ్రి విషయములను వివరించెను. గౌరవనీయుడా, సర్వము తెలిసినవాడవయ్యయు బ్రహ్మ రాముని పలుకులు విని ధర్మిష్ఠుడైన రామునితో చివరకు సుఖావహ పరిణామం కూర్చు విషయం వివరించెను. ఓ వత్స, కోపంతో నీవు చేసిన ప్రతిజ్ఞ దుర్లభం. ఓ వటు, ఈ సృష్టి అంతా భగవత్కృపచే సంభవించెను. తద్భగవానుని ఆజ్ఞచే అత్యధిక క్లేశంతో ఈ జగత్తు నాచే సృష్టించబడింది. నీవు చేసిన ప్రతిజ్ఞయో తత్స సృష్టికి నాశకారిణి.
ఒకే ఒక రాజు యొక్క దోషం చే తండ్రికి జరిగిన పరాభవం చే భూమండలం అంతటిని 21 సార్లు భూపతి రహితంగా చేయకూడదు. బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులతో ఈ సృష్టి మిక్కిలి సనాతనమైనది. అది హరి కారణంగా మాటిమాటికి ఆవిర్భవించింది, తిరోభూతమైనది. విశ్వం యొక్క ప్రాక్తనమైన ఈ సూత్రం చే నీ ప్రతిజ్ఞ వ్యర్థమైనది కాదు. అథవా ఆయాస పురస్సరంగా నీ కార్యసిద్ధి అగుటకు నీవు అర్హుడవు. నీవు శివలోకానికి వెళ్ళము, శివాజ్ఞ పొందము. భూలోకాన శంకర కింకరులైన రాజులు ఎందరో కలరు. అందుకే ఆ మహేశ్వరుని ఆజ్ఞ లేక ఆ రాజులను చంపుటకు ఎవరి శక్తిమంతుడు? ఆ భూపతులు శరీరములందు కవచములని శక్తులు ధరించెదరు. వారు దురాసదులు, వారు ఇతరులకు అసాధ్యులు. జయమునకు బీజం శుభావహమునైన ఉపాయం పొందుటకై యత్నం చేయము. ఉపాయంతో ఆరంభించబడిన సర్వకార్యములు సిద్ధి పొందును. ఓ బిడ్డ, గురువరం వలన శ్రీకృష్ణ మంత్ర కవచం వహించము. దుర్లంఘ్యమైన వైష్ణవ తేజమును శివశక్తి జయించను. త్రైలోక్య విజయమును పేర పరమాద్భుతమైన కవచాన్ని ఎట్లో కష్టపడి దుర్లభుడైన శంకరునికి విజ్ఞాపనం చేసి పొందము. నీ గుణంచే ప్రసన్నుడవై దీనవత్సలుడైన ఈశ్వరుడు కృపాలుడై దివ్యమైన పాశుపతంనైనా ఇయ్యగలడు, సందేహం లేదు. ఓం శాంతి శాంతి శాంతి.